నా పనే ఇది. ఎవ్రీ లివింగ్ క్రీచర్ హ్యాస్ ఎ రైట్ టు బీ హ్యాపీ. Engineering is their ticket to US. We believe in COVE that women only can support women 90% of the time, and the next is family. కోవిడ్కి మీరు వస్తే మీకు తెలుస్తుంది, మీకు అసలు ఫ్యామిలీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీస్కి ఎందుకంటే చాలామంది చెప్తారు, ఇప్పుడు మీకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏం బయటకు వచ్చేదాన్నే కాదండి, నేను అసలు చేయగలిగేదాన్నే కాదండి అని. ఎవరో ఎందుకు నేనే చెప్తా. ఒక మదర్ కనుక వెళ్ళి వర్క్ చేస్తుందంటే పిల్లలు నెగ్లెక్ట్ అయిపోతారు. సో ఈ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనకంతా న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. దాంతో మొగుడు పెళ్ళాం పిల్ల. ఇండియన్ కమ్యూనిటీలో ఇండియన్ అని చెప్తాను నేను, బ్రెడ్ విన్నర్ ఈజ్ ఓన్లీ హస్బెండ్ అంతే ఫస్ట్. ఆ తర్వాత వైఫ్ మొన్నటి వరకు కూడా వైఫ్ వర్క్ చేస్తుంటే అవసరం ఏంటిరా అని అడిగే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో. అవసరం వస్తే వెళ్ళాలి, లేకపోతే అక్కర్లేదు అని. ఇప్పుడు కొంచెం మారుతున్న కాలంలో చదువుకుంది పిల్ల, ఏదో పైగా స్పెషలైజేషన్స్ చాలా చేస్తున్నారు ఏవో డిఫరెంట్ సబ్జెక్ట్స్లలో. నాకు ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టం, నేను ఇన్ని రోజులు చదివాను ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం. మ్యాథమెటిక్స్ అవనండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ షీఈ్ అ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆవిడ పిల్లలు చిన్నప్పుడంతా కూడా పాపం వాళ్ళ అమ్మగారు అంత హెల్తీ పర్సన్ కాదు, సో తను అంత సపోర్ట్ ఇవ్వలేకపోయారు తనకి. అత్తగారు లేరు, సో అటుపక్క నుంచి ఏమి సపోర్ట్ లేదు ఆవిడకి. సో ఆవిడ వర్క్ ఏం చేయలేదు, ఆవిడ ఇంట్లోనే ఉండిపోయారు. షీఈ్ అ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఉండిపోయారు, ఏం చేసేది కాదు, కానీ చెయ్యాలని చాలా కోరుకుండేది. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నా పనే ఇది. నేను కలిసానంటే ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్. నాకు ఆడవాళ్ళు ఎవరన్నా కూర్చొని 4 నిమిషాలు మాట్లాడారు అంటే మా వారు అంటారు, ఏంటి బ్రెయిన్ వాష్ చేసావా అంటారు. బ్రెయిన్ వాషింగ్ కాదు, నేను చెప్తాను, యూ హ్యావ్ దిస్ టాలెంట్ ఇన్ యూ సి. నేను మా వదినకి చెప్పేదాన్ని, మా వదిన చాలా బాగా పాటలు పాడుతుంది. తను ఇప్పుడు MA మ్యూజిక్ చేసింది. తను మొన్న మంచి చేసింది. తను పాటలు అంటే తనకి చాలా ఇష్టం. అసలు ఈ MA చేయకముందే తను CDs రిలీజ్ చేసింది, మ్యూజిక్ CDs రిలీజ్ చేసింది. తన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను అడిగా మా వదిన ఒక రోజున, గో హెడ్, క్వాలిఫికేషన్ తెచ్చుకో, నీకు చిన్నప్పటి నుంచి నీ కోరికది. డోంట్ థింక్ దట్ నాకు 40 years వచ్చేసినాయి కదా, సో వాట్. నేను అన్నాను, అలా పాడడం అనేది సరస్వతి కటాక్షం, యూ షుడ్ గో అండ్ డూ ఇట్ అంతే. మా అమ్మ, ఏం చెప్తున్నావు నువ్వు వదినకి, ఏదో మాట్లాడుతున్నాలే అనేసి ఊరుకున్నా నేను. సో మా వదిన ఇప్పటికే అంటుంది, యూ ఎంకరేజ్ మీ టు గెట్ దిస్. అది నువ్వు వెళ్ళు, కోరిక ఉంది అంటే వీ షుడ్, లైఫ్ విల్ బి సో గుడ్ అండి ఇఫ్ వీ బిలీవ్ దాట్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ హ్యాస్ ఎ రైట్ టు బీ హ్యాపీ. అది ఆడ కాదు, మగ కాదు, చిన్న కాదు, పెద్ద కాదు, కుక్క కాదు, నక్క కాదు, అంతే. వాట్ మేక్స్ యూ హ్యాపీ, యూ షుడ్ డూ ఇట్. ఇప్పుడు మా మ్యాథ్స్ ఫ్రెండ్ కూడా అంతే. నేనేం చేశానంటే, అడే ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టు, నీకు తెలుస్తుంది. ట్యూషనా, ఎలా ఏంటి, మీ పిల్లలిద్దరు చదువుకుంటున్నారు, ఫస్ట్ వాళ్ళ బుక్స్ తీ, వాళ్ళు ఏమిటో చూడు నువ్వు ఫస్ట్, నెక్స్ట్ యూ కెన్ స్టార్ట్ సంథింగ్. సరే అంది అని వాళ్ళ పిల్లవాడి బుక్ తీసుకొని ఫస్ట్ మ్యాథమెటిక్స్ వాడికి ఏం సిలబస్ ఉంది అది అంతా చూసుకొని, వాళ్ళ చుట్టాల్లోనే ఒకళ్ళకి ఎవరో ఏదో మాటల మీద ఎక్కడో కలిస్తే మ్యాథ్స్ ట్యూషన్ కోసం చూస్తున్నాం, వాడికి అసలు మ్యాథ్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అంటే వెళ్ళి ఆఫర్ చేసింది, నేను మ్యాథ్స్ చెప్తాను నాకు ఇలాగంటే. ఓ వండర్ఫుల్ పార్వతి, ఎస్ చెప్పు, ఎవరో ఒకళ్ళు చెప్పాలి, వాడిని కూర్చోబెట్టి ముందు చదివించాలి, నాకు కావాలి అంది ఆవిడ. 45-50 మార్కులు, 55 ఎక్కి తొక్కి వచ్చే పిల్లవాడికి 90 మార్కులు వచ్చినాయి. షీ డిడ్ంట్ చార్జ్. ఆవిడే పువ్వుల్లో పెట్టిస్తాను నీకు, అసలు బయట తొక్కేస్తున్నారు, వేలు తొక్కేస్తున్నారు, ఆ ట్యూషన్ ఈ ట్యూషన్ అని చెప్పి, యూ డిడ్ ఏ వండర్ఫుల్ చెప్పి 90 వచ్చేసినాయి వాడికి. అసలు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి. ద డే షీ కాల్డ్ మీ, లత, ఐ గాట్ మై ఫస్ట్ పే చెక్.
because of you. Means that makes me happy. That itself makes me happy. I do that. I encourage people. ఆడవాళ్ళు కనిపించారంటే చాలు, కూర్చోకండి ఇళ్లలో అని చెప్తాను నేను ఫస్ట్. ఏదో ఒకటి చేయండి. ఎందుకు మీరు ఉత్తకన్నా కూర్చుంటారు? మీరు ఆలోచించండి. మీరు చిన్నప్పుడు యూ మస్ట్ బీ హ్యావింగ్ సమ్ థాట్ ఆర్ యూ మస్ట్ బీ హ్యావింగ్ సమ్ స్కిల్, యూ మస్ట్ బీ హ్యావింగ్ సంథింగ్ ఇన్ యూ. ఆలోచించండి. యూ కెన్ డూ. డబ్బు కోసం కాదు, జస్ట్ సాటిస్ఫాక్షన్. ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ అనేది ఒక ఇది కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రావడం వస్తే కనుక మీరు మాట్లాడగలరు 10 మందిలో నుంచినప్పుడు. మీరు ఇంకోటి చేసుకోగలరు. యూ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ఎలా అయితే ఇంతకుముందు కాంట్రిబ్యూషన్ మీరు ఇంట్లో వండి చేశారో, అలాగే మీరు వండి పెడుతూ కూడా యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ యు ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే ఇదే మేకింగ్ షూర్ దట్ నాట్ ఓన్లీ జస్ట్ యువర్ కిడ్స్ బట్ ద అదర్ కిడ్స్ and the other people, teenagers, whoever you touch, they will be best citizens. That is what we should try for. Sitting ideally without doing anything, yes, that is a loss for country. Yeah. కూర్చున్నారు అంటే పోయింది. నేను చాలామందిని చూశానండి, బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళందరూ కూడా జస్ట్ బికాస్ ఫ్యామిలీస్ డోంట్ వాంట్ దెమ్ టు డూ ఎనీథింగ్, జస్ట్ ఇళ్లలో కూర్చున్నాను. నేను అంటుంటాను, వేస్ట్ అయిపోయింది, మీ డిగ్రీ మొత్తం వేస్ట్ అయిపోయింది. నేను ఆ మంచి ఒక అమ్మాయిని కలిశాను, ఇంజనీరింగ్ చదివింది. ఏం చేస్తామమ్మా నెక్స్ట్? చేసేదేముంది ఆంటీ, మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు. నాన్న అయిపోయింది, 4 ఏళ్ళు మీ నాన్న ఇంజనీరింగ్ కాలేజీకి కట్టిన ఫీజు దండగా అయిపోయింది. అది సరే, 4 ఏళ్ల పాటు నువ్వు ఆ సీట్లో కూర్చొని ఇంకొకళ్ళు యాంబిషన్తో ఉన్న వాళ్ళ ఏదైనా చేద్దామనే వాళ్ళ సీటు వాళ్ళని డిప్రైవ్ చేసావు నువ్వు అని చెప్పారు. ఐ టోల్డ్ వాళ్ళ అమ్మ వాళ్ళకి చాలా కప్పొచ్చు. వాళ్ళ అమ్మ వాళ్ళ ముందే చెప్పాను, యూ హ్యావ్ వేస్టెడ్ సంబడి ఎల్స్ ప్లేస్. పెళ్ళి చేసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు. పెళ్ళి ఈజ్ పార్ట్ ఆఫ్ జర్నీ ఇన్ లైఫ్. పెళ్ళి చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. బట్ డజంట్ మీన్ దట్ యూ గివ్ అప్. 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ సీట్లో కూర్చొని ఇంజనీరింగ్ చదువుకొని వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ టెలింగ్ మీ టుడే? మా నాన్నగారు సంబంధం చూస్తున్నారండి అని. ఓకే, చేసుకో. తర్వాత చేయాల్సిన అంటే ఆ తర్వాత చేయాల్సిన అవసరం ఏముందండి? ఈ కాలంలో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మీరు నమ్మరు, 100కి 30 మంది పిల్లలు ఇలాగా ఉన్నారు. ఏంటంటే ఇంజనీరింగ్ ఈజ్ దేర్ టికెట్ టు US. మార్క్ మై వర్డ్స్. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఇన్విటేషన్, వెడ్డింగ్ ఇన్విటేషన్లో పేరు పక్కనే అంతే. కొంతమంది నేను చూశానండి, దిస్ ఈజ్ స్టెప్ టు US. ఏంటంటే ఇది చదువుకున్నాక నేను USలో ఉన్నవాడిని నేను చేసుకుంటాను. బికాస్ ఐ ఆల్సో డిడ్ కంప్యూటర్స్. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నావు? 3 ఏళ్ళు అవనివ్వండి, 5 ఏళ్ళు అవనివ్వండి, ఏమీ చేయరు. జస్ట్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ టు సమ్ ఇంజనీర్. ఎంత నష్టం అండి దేశానికి. నేను ఇక్కడ ఉండి నా పెళ్లి తర్వాత నేను ఇక్కడే ఉండుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ దోస్ పీపుల్. అంటే తెలియదు కంటే ఎక్స్పోజర్ రావాలండి.